తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు భయం పట్టుకుంది. ఎందుకంటే ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఆయన మాట్లాడారు అంటూ కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేశారు. అయితే దీని మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ పేర్ని నాని గారు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారి అభ్యర్థనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది. వాళ్ళ పిటిషన్ను కొట్టేసింది. చాలా స్పష్టంగా ఇక్కడ పేర్ని నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయి అని చెప్పి కోర్టు కూడా అభిప్రాయపడింది. ఆయన ఏమన్నారు? పేర్ని నాని గారు ఒక సభలో అంటారు, చీకట్లో కన్ను కొట్టేసి చేసేయాలరా. ఈ రప్ప డైలాగులేంది? చీకట్లో కన్ను కొట్టుకుని సైలెంట్గా చేసేసేయాలి. ఆ తర్వాత తెల్లారే ఏం జరిగింది, ఇది ఎవరు చేశారు, ఏమైంది అని చెప్పి మనమే మళ్ళీ క్వశ్చన్ చేయాలి. అంతేగాని మన నోటి డైలాగులు రప్ప అనటాలు ఈ మొత్తం అరిచే కుక్క కరవదు అన్నట్టు మనం డైలాగులు చెప్పుకుంటూ పోయాం అనుకోండి, వీళ్ళకి చేత కాదు అనుకుంటారు. కాబట్టి మనం ఏం చేసినా సైలెంట్గా చేసేయాలి. రప్ప డైలాగులు పక్కన పెట్టండి. చీకట్లో కన్ను కొట్టాలా, చేసేయాలా, వేసేయాలా, మళ్ళీ ఏం తెలియనట్టు నటించాలా. ఇది వాళ్ళ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు. అంటే ఎంత దారుణంగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి, ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పేర్ని నాని ఈ విధంగా వైషమ్యాలు రెచ్చగొడతాడా, విద్వేషాలు రెచ్చగొడతాడా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా రెచ్చగొడతాడా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా ఆందోళనలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితుంది. ఏకంగా పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత విమర్శలు రాగానే పేర్ని మళ్ళీ ప్రశ్న పెట్టి, నేను చెప్తే ధైర్యంగా చెప్తాను, చీకట్లో కన్ను కొట్టి ఏదోటి చేసేయాలని అనుకుంటే నేను ఓపెన్గానే చెప్తా, పట్టపగలు చేసేంట్రా అంట. పేర్ని నాని అనేవాడు చెప్తే పట్టపగలే వేసేంట్రా అంటా కదా, చీకట్లో కన్ను కొట్టి నాకేం అవసరం అది అని ఓపెన్ అయిపోయాడు మళ్ళీ. అంటే ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ నాయకులు కుట్రపూరితంగా శాంతి భద్రతల విఘాతం కలిగిస్తూ ఒక అల్లర్లు చెలరేగే విధంగా, హింస ప్రేరేపించే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గొడవలు జరగాలి, రక్తపాతం జరగాలి, దాంట్లో భాగంగానే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం, గుడివాడలో మొన్న ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు అక్కడ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అప్పుడు చిన్నపాటి రభస గందరగోళం జరిగింది. ఆ సమయంలో కూడా పేర్నని ఒక ఫోన్ కాల్ మాట్లాడారు. అది ఆటోమేటిక్గా రికార్డ్ చేశారు ఎవరో అక్కడున్న వాళ్ళే. ఆ ఫోన్ కాల్లో ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఒక బీసీ మహిళను వీళ్ళు అడ్డుకున్నారు కదా, మనం రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద లీడర్ చేత ఇది మనం చెప్పించాలి. బీసీ మహిళను అడ్డుకున్నారు, బీసీ మహిళ మీద దాడి చేశారు, కార్ని ధ్వంసం చేశారు, బీసీలకి రాష్ట్రంలో అసలు భద్రతే లేదు, దీన్ని మనం రాష్ట్ర వ్యాప్తంగా మన శ్రేణులకు చెప్తే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేస్తాయి, మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఫోన్లో చెప్తా ఉన్నాడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు. ఇది రికార్డ్ చేశారు ఎవరు. అంటే వైసీపీ ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తుందో చూడండి అంటూ తెలుగుదేశం పార్టీ దీన్ని మళ్ళీ పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఏదో రకంగా అలజడి క్రియేట్ చేయాలి, ఏదో విధంగా తమ శ్రేణులందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చి రప్పా చేయాలి, ఇది వాళ్ళు కోరుకునేది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి రోడ్డు మీదకి వస్తేనే చాలా అంటే చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కార్యకర్తే కారు చక్రాల కింద నలిగిపోయి కనిపిస్తాడు. ఆ తర్వాత రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు మొత్తం అన్నీ కూడా ధ్వంసం చేసేస్తూ ఉంటారు. పొదిలి పర్యటనలో మనం చూసాం, రాళ్ళు తీసుకొని మహిళల తలకాయలు, పోలీసుల తలలు కూడా పగలగొట్టిన పరిస్థితుంది. పొగాకు బేళ్ల మీద తొక్కి రప్పా చేశారు. తర్వాత మిర్చి అక్కడ కేంద్రానికి వెళ్ళినప్పుడు కూడా గుంటూరులో అక్కడ కూడా మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారంట. ఎక్కడ చూసినా ఈ గందరగోళం క్రియేట్ చేయడం కోసం, రాష్ట్రంలో అసలు శాంతే లేదు అని చూపించడం కోసం ఏ పెట్టుబడిదారి కూడా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టనీయకుండా, పెట్టుబడులు పెట్టకపోతే, పనులు సరిగా జరగకపోతే అభివృద్ధి అటకెక్కుతుంది కదా, అభివృద్ధి ఏమాత్రం జరగకపోతే అది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, వైసీపీకి కలిసి వస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు దాంట్లో భాగంగానే చేస్తూ ఉన్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు వైసీపీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పామర్రు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి కేసు కూడా అదే. రాష్ట్రంలో పూర్తిగా అల్లర్లకు వైసీపీ కుట్ర చేస్తోంది, అందులో భాగంగానే పేర్ని నాని వంటి వాళ్ళు ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు అంటూ కేసు పెట్టారు. ఇప్పుడు హైకోర్టు కూడా ఆ పిటిషన్ని వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు మా మీద అని చెప్పి పిటిషన్ వేస్తే దాన్ని కొట్టేసింది. సో ఏ క్షణమైనా వీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.